వాడు పాము కాటికే బలైనట్టు వైసీపీ ప్రారంభించిన డిజిటల్ బుక్ ఇప్పుడు ఆ పార్టీకే ఎసరు పెట్టింది. రాజకీయ ప్రత్యర్థుల నుంచి తన కార్యకర్తల వరకు కాపాడుకునేందుకు ఈ డిజిటల్ బుక్ ప్రారంభించారు వైసీపీ అధినేత జగన్. కానీ అదే డిజిటల్ బుక్ లో ఇప్పుడు ఆయన పార్టీ కీలక నేత మాజీ మంత్రి విడుదల రజనీపై ఫిర్యాదు రావడం కలకలం రేపింది. నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం విడుదల రజనీపై డిజిటల్ బుక్ లో యాప్ లో ఫిర్యాదు చేశారు. ఇందులో తన సమస్యను వివరించారు. పల్నాడు జిల్లా చిలుకూరిపేటలో నవతరం పార్టీ కార్యాలయం ఉంది. ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి మంత్రి రజనీ తనపై దాడి చేయించిందని ఫిర్యాదు చేశారు సుబ్రహ్మణ్యం. తన ఇల్లు, కారు, పార్టీ ఆఫీసును ధ్వంసం చేయించిందని చెప్పారు. అప్పటి దాడి ఫోటోలు కూడా డిజిటల్ బుక్ లో అప్లోడ్ చేశాడు. ఫిర్యాదు చేసిన తర్వాత వచ్చే టికెట్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇక్కడ హైలైట్ ఏంటి అంటే సుబ్రహ్మణ్యం ఈ ఫిర్యాదు చేయడానికి కొన్ని గంటల ముందే చిలుకూరిపేటలో రజనీ ఈ యాప్ ను లాంచ్ చేశారు. అంటే యాప్ లాంచ్ చేసిన తర్వాత వచ్చిన మొదటి ఫిర్యాదు ఆమె మీదే అన్నమాట. తాను చేసిన ఫిర్యాదును సోషల్ మీడియాలో షేర్ చేశాడు సుబ్రహ్మణ్యం. తాను ఇచ్చిన ఫిర్యాదు మీద జగన్ యాక్షన్ తీసుకుంటే డిజిటల్ బుక్ మీద ప్రజలకు నమ్మకం వస్తుందని చెప్పారు. దీంతో ఈ ఫిర్యాదు ఇప్పుడు వైసీపీకి పరీక్షగా మారింది. అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు, నాయకులు తమ కార్యకర్తలను వేధించకుండా జగన్ ఈ యాప్ తీసుకొచ్చారు. ఎక్కడ ఎవరికి ఎలాంటి అన్యాయం జరిగినా ఈ డిజిటల్ బుక్ లో నమోదు చేస్తే నేరుగా తనకే సమాచారం వస్తుందని జగన్ చెప్పారు. లోకేష్ రెడ్ బుక్ వాడితే తాను డిజిటల్ బుక్ పవర్ ఏంటో చూపిస్తానన్నారు. తన నాయకులను, కార్యకర్తలను వేధించిన ఏ అధికారిని అయినా తాను పవర్లోకి వచ్చిన తర్వాత వదిలిపెట్టేది లేదని చెప్పాడు. ఒకవేళ వాళ్ళు రిటైర్ అయినా, వేరే ప్రాంతానికి ట్రాన్స్ఫర్లో వెళ్ళినా వెనక్కి తీసుకొని వచ్చి మరీ మర్యాదలు చేస్తామంటూ వార్నింగ్ కూడా ఇచ్చాడు. కానీ తీరా చూస్తే ఇప్పుడు ఇలా మొదటి ఫిర్యాదు తన పార్టీ నాయకురాలి మీదే వచ్చింది. ఇప్పుడు ఈ ఫిర్యాదు మీద జగన్, రజనీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.